రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం స్థానిక చర్చిపేటలో ఉమ్మడి కూటమి తెదేపా అభ్యర్థి అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ను అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ రాజమహేంద్రవరం టీడీపీ ఎస్ఎస్ఎల్ చాపల చిన్నరాజు నేతృత్వంలో చర్చిపేట వాసులతో కలిసి రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఆయన ఎస్పీ న్యూస్తో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీప వైసీపీ అభ్యర్థి అయిన మార్గాని భరత్ రాంపై అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఎక్కడో 4 రోడ్లు వేసి 4 లైట్లు వెలిగించి ఇదే అభివృద్ధి అని భరతరాం చెబుతున్నారని, ఒక ఎంపీగా 7 నియోజకవర్గాల్లో గెలిపించిన తాను మిగతా 6 నియోజకవర్గాల్ని గాలికి వదిలేసి రాజమండ్రిని అభివృద్ధి చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అనంతరం రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ చాపల చిన్నరాజు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్లు అసంఘిక కార్యక్రమాలు పెరిగాయి కానీ అభివృద్ధికి నోచుకోలేదని, ఈ నేపథ్యంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అఖండమైన మెజారిటీతో నెగ్గించడానికి రాజమండ్రి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈరోజు 30 వార్డులో చర్చిపేట సెంటర్ నుంచి తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ చైర్మన్ చాపలరాజు, అలాగే మా జన సైనికులు అవినాష్, పండు, వాళ్ళ మిత్రబృందం అందరం కలిసి ప్రతి ఇంటింటికి కూడా ఆదిరెడ్డి గారి గెలిపించండి, ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించండి, అలాగే ఎంపీగా పురంధీశ్వర్ గారిని గెలిపించండి అని ప్రతి ఒక్కరిని కూడా మనం అడగడం జరుగుతుంది. వాళ్ళ నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. ఏంటంటే రాజమండ్రి బాగుపడాలంటే అందులోనూ మహిళలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్లకి చాలామంది బానిసలు అయిపోయి ఆ బ్లేడ్ బ్యాచ్ల భయాందోళనతో ఉంటున్నాం మేము. అసలు ఆ భరత్ అన్న అతను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడు. ఎందువల్లంటే అతను వచ్చిన తర్వాతే ఈ గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ బాగా పెరిగిపోయింది. అందువల్ల ఆయన చేసింది ఏమైనా 4 రోడ్లు చేసాడేమో కానీ 400 కోట్లు సంపాదించుకున్నాడని వాళ్ళ జనాలే కూడా చెప్తున్నారు. అందులోనూ కూడా ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళ అనుచరుడైన మార్గన్ సురేషే ఆయన కాంట్రాక్టర్. రాజమండ్రికి సంబంధించిన ఏం డెవలప్ చేసినా సరే ప్రతి దాంట్లోనూ కూడా ఆ కమిషన్ తోటి ఈరోజు ఎలక్షన్కి ఆయన భరత్ గారు వస్తున్నారు. అది ఇదే విషయం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ విధంగా అభివృద్ధి చేసేడు అన్నది ప్రజలందరికీ కూడా ఉంటుంది. ఓన్లీ అనమాట 4 రోడ్లు చేసి, అందులోనూ ఈ పేటలో మొన్నే ఆదిరెడ్డి వాసు గారు మీటింగ్ అది పెట్టి కంబాల చెరువు అన్నది 13 కోట్లు ఎట్టి చేశారు కానీ పేదలకు అందుబాటులో లేదు. ప్రతి ఇంటికి కూడా ప్రతి పర్సన్కి 50 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. అదే మా గవర్నమెంట్ వస్తే ఫ్రీగా అందరికీ కూడా పేదలందరికీ కూడా అందుబాటులో కంబాల చెరువు చూపిస్తానికి కూడా వాగ్దానం చేయడం జరిగింది. అటువంటి ఈ విధంగా కార్పొరేషన్ సొమ్ముని దుర్వినియోగం చేస్తూ అతను సొంత పబ్లిసిటీకి వాడుకుంటున్నందుకు భరత్కి ప్రజలు బాగా బుద్ధి చెప్తారని మరొక్కసారి జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం. జై జనసేన. ఈరోజు 30వ వార్డు మన రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న అత్తి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వార్డు పర్యటన, ఇంటింటికి ప్రచారం ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించాలని గత 2 రోజులుగా మరి అన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి గెలుపు కోసం మరి జనసేన కూటమిలో ఒక భాగమైన జనసేన మిత్ర బృందం ఇన్ఛార్జ్ అయినటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో తిరగడం జరిగింది. మరి ఏదైతే రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా ఒక పార్టీలో ఒక నాయకుడిగా మరి రాజమండ్రి ప్రజలకి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత సంపాదనలోంచి నిధులు కేటాయించి ఆ ట్రస్ట్ ద్వారా మరి రాజమండ్రి ప్రజలకు ఎంతో మరి సేవలు చేసి ఉన్నారు. మరి అటువంటి మంచి వ్యక్తిని ఈ రోజున రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఎన్డీఏ కూటమి ద్వారా సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నిలబెట్టడం మరి రాజమండ్రి ప్రజల శుభపరిణామం. అలాగే మరి ప్రత్యర్థి అయినటువంటి మరి సింగిల్ స్టార్, సింగిల్ ఎంపీ, సింగిల్ పొలిటీషియన్ ఎవరైతే మరి మార్గాన్ని భరత్ ఉన్నాడో మరి ఆయన ఎంపీగా ఉంటూ మరి 7 నియోజకవర్గాలకి ఎంపీగా ఉండడమే కాకుండా మరి అలాంటిది 7 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలను గాలికి వదిలేసి ఒక రాజమండ్రిలోని ఉన్న కార్పొరేషన్ నిధుల మీద ఆయన రుచి మరిగి ఈ రోజుని మరి అనేక మంది కోఆర్డినేటర్లను అతని సొంత ప్రయోజనాలకు వాడుకొని
మరి నలుగురు కోఆర్డినేటర్లను తప్పించి ఈ రోజుని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే సీట్ తెచ్చుకొని మరి ఈ యొక్క అవినీతికి ఈ రాజమండ్రిలో అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే తేడా తెలియని విధంగా మరి ఆయన ఈ యొక్క 5 సంవత్సరాల ఎంపీగా మరి ఈ రాజమండ్రికి ఏం చేశాడంటే బిళ్ళలు అంటించి లైట్లు వెలిగించి అదే అభివృద్ధి అని చెప్పేసి రాజమండ్రిని మాయమాటలు చెప్పేసి రాజమండ్రి ప్రజలని ఈ రోజున ఎమ్మెల్యేగా మరి పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాడు. మరి ఈ రోజున మేము అన్ని వార్డులు తిరుగుతుంటే మరి జనాల్లో విశేష స్పందన. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి కూటమిని మరి గెలిపించుకుంటే రాష్ట్ర ప్రయోజనం బాగుంటుంది, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మరి అందరూ కూడా మరి ముక్తకంఠంగా మరి తెలియజేస్తున్నారు. మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి గెలుపు కోసం కూడా మరి జనసేన ఇక్కడ స్థానిక 30వ వార్డు సంబంధించి యువకులు, విద్యావంతులు అయినటువంటి మన జన సైనికులు అవినాష్ కానీ, అలాగే పండు కానీ, మరి అలాగే ఆయన మిత్ర బృందం అందరూ కూడా ఎడ్యుకేటెడే. అంటే ఇంత నిరుద్యోగత ఉన్నది అన్నది కూడా మరి 5 సంవత్సరాల్లో వాళ్ళ పడ్డ బాధలు మరి జనాలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఇంటింటికి కూడా మేము తిరుగుతూ మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని బ్యాలెట్ నెంబర్ 1 మీద సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని, అలాగే మన నందమూరి తారక రామారావు గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారు సిటీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా 4వ నెంబర్ అని మరి మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా మరి చెప్పడం జరుగుతుంది.